హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాను అనుకుంటున్నటువంటి అడుక్కునే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీని చూస్తుంటే దేశమంతా కూడా కంపరంగా ఉండేటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఎవరి అంటే వాళ్ళనేమో అనిపిస్తుంది. పేరు చెప్పను కానీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే శవరాజకీయం చేయటంలో ఇంత దిగజారిపోయి చెయ్యాలా? ప్రతిపక్ష పాత్ర అంటే శవరాజకీయం చేయటమేనా? శవం కనపడితే తప్ప బయటకు వచ్చి పోరాటం చేయలేనటువంటి ఒక పార్టీ ప్రతిపక్ష పాత్ర వాళ్ళకి అవసరమా? అందుకే కాబోలు నాకు తెలిసి వాళ్ళని ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా అసలు అసెంబ్లీకి కూడా రాకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి దాన్ని అనుకున్నటువంటి దాన్ని వమ్ము చేస్తూ దానికన్నా దిగజారుతూనే వస్తున్నారు. ఇది ఇప్పుడు ఎందుకు అంటున్నాను అంటే, రీసెంట్గా కర్నూలుకి సంబంధించినటువంటి ఒక ప్లేస్లో ఒక బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది తెలంగాణ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు. దాంట్లో తెలంగాణ వ్యక్తులు, ఆంధ్ర వ్యక్తులు, కర్ణాటక వ్యక్తులు, ఒడిస్సా, బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దాదాపు 20 మంది చనిపోయారు. ఆ బస్సు ఆ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకుంటే, ఒక వ్యక్తి తాగేసి అక్కడ బైక్ యాక్సిడెంట్ చేసి అతను పడిపోయి చనిపోయాడు. ఆ పడిపోయి ఉన్నటువంటి బైకుని ఈ బస్సు గుద్దేసి కొంచెం నిర్లక్ష్యంగా ఆ బస్సు కొంచెం లాంగ్ వరకు ఆ ఈడ్చుకు వెళ్ళడంతో ఫైర్ అయ్యి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగటం జరిగింది. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష పాత్ర కావాలి అని చెప్పి అడుక్కుంటున్నటువంటి వ్యక్తులు దీన్ని కూడా రాజకీయం చేయాలి. శవాల మీద చిల్లర వేరుకునే రకాలు ఎవరైనా ఉంటారు అంటే వీళ్ళనే చూస్తే అనిపిస్తుందేమో. నేను ఇదొక్కటే అని చెప్పట్లా. గతంలో కూడా మీరు చూసుకుని ఉంటే ప్రతిసారి అసలు శవం కనబడితే చాలు పిచ్చెక్కిపోతారు. చూసారా కొంతమంది సైకోలు, అలా తయారైపోతున్నారేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పాత్ర చాలా బలంగా పోషిస్తున్నారు. రీసెంట్గా తుఫానికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుని ఒక్క ప్రాణం కూడా పోకుండా చాలా పగడ్బందీగా వాళ్ళందరినీ సేవ్ చేసి చాలా పువ్వుల్లో పెట్టి చూసుకున్నారనే చెప్పాలి. గతంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో తప్పు జరగలేదంటే డెఫినెట్గా జరిగాయి తొక్కిసలాట్లు. ఈవెన్ ఈ రోజు కూడా జరిగినటువంటి టెంపుల్ తొక్కిసలాట్లో కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పు 100% ఉంది. కానీ అలాంటప్పుడు విమర్శించవచ్చు. కానీ ప్రతిదానికి ఇప్పుడు అంత తుఫాన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఒక బలంగా ఎదుర్కొని చాలా బలంగా అడ్డు కూడా వేసుకున్నట్టుగా వాళ్ళు నిలబడి మంచి సపోర్ట్ ఇస్తే, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక వ్యక్తి వచ్చి కనీసం పరామర్శించినటువంటి పాత్ర కూడా చేయనటువంటి వ్యక్తి. చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగును కూడా పెట్టనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈరోజు ఈ తొక్కిసలాట ఘటన కావచ్చు, గతంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన కావచ్చు, ఇప్పుడు ఏదైతే కర్నూలుకి సంబంధించినటువంటి ఆ ఘటన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, దాదాపు 20 నుంచి 30 మంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఒక సైకోల మాదిరిగా తయారయ్యి దుష్ప్రచారం చేసుకుంటూ సునకానందం కాదు రాక్షసానందం పొందుతున్నారనాలి. సో అలాంటి వాళ్ళందరి మీద దాంట్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రూపంలో ఉండి చేసేటువంటి వ్యాఖ్యలు ఒక నటిగా చెప్పచ్చు. ఆవిడ కూడా చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేస్తూ అసలు ఇసుమంతా కూడా నిజం లేనటువంటి ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారం చేయటం అనేది చాలా దౌర్భాగ్యం అనే చెప్పాలి. అంటే శవాలు దొరికితే తప్ప వీళ్ళకి ప్రతిపక్ష పాత్ర గుర్తు రాదా అనుకునే విధంగా చెప్పాలంటే ఇంకా ఆ పార్టీ పేరు కూడా మనం చెప్పేయచ్చు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అధికార ప్రతినిధి శ్యామల గారు, వీళ్ళు నిజంగా ఎక్కడ శవం కనబడుతుందా అప్పుడే మనం బయటకు వస్తాం, లేదంటే రాము అనుకునేటువంటి పరిస్థితిలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందేమో అనిపిస్తుంది. ప్రపంచం అంతా, ముఖ్యంగా మన దేశంలో ఉన్న అందరూ కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితికి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మనకు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే పదే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళేంటి ఇంతకన్నా ఇంకా వేరే ఎటువంటి ఇష్యూస్ లేవా? ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటి మీద వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా, ఎందుకని ఓన్లీ ఈ శవాల మీద పేలాలు ఎరుకునే రకాలుగా ఎంత మారిపోయారేంటి అని. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి తుఫానికి సంబంధించి ఎటువంటి ప్రాణం
పోలేదు కాబట్టే వీళ్ళు బయటకు వచ్చి ఎవ్వరూ ఏం మాట్లాడలా. ఎక్కడ శవం దొరుకుతుందా అని వెయిట్ చేశారు. ఇప్పుడు దొరకగానే మళ్ళీ హుటాహుటిన రెడీ అయిపోయారు. అంటే ఏదో అంటారు చూసారా, గుంట నక్కలు రెడీ అయిపోయి అక్కడ ఏం దొరుకుతుందా దాని పాటు పీక్కు తినడానికి ఉంటారు చూసావా, ఆ టైపులో ఉంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట గురించి మీరు ప్రశ్నించండి. డెఫినెట్గా ఈ తొక్కిసలాటకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి బాధ్యత తీసుకోవాల్సిందే. తరచుగా ఇలాంటివి జరగటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందులో ఎటువంటి సమస్య లేదు. కాకపోతే ఈ ఒక్క దానికి మాత్రమే మీరు బయటకు వస్తూ ఈ మిగతా ఏటి మీద కూడా మీరు స్పందించడం, సరిగ్గా మాట్లాడడం కూడా చేయకపోతే ఇంకా మిమ్మల్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి. మీకు అసలు ఎందుకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వాలో మీరే ఆలోచించుకోండి.